జీవించడం కష్టం. ఇట్లాగా డిఫరెంట్ వెదర్ కండిషన్స్. కాబట్టి ఇండియాలో ఈ రోజు మీరు అన్ని ప్రాంతాల్లో ఒకే వెదర్ కండిషన్స్ లేవు. డిఫరెంట్ వెదర్ కండిషన్స్. ఇప్పుడు మనము కాశ్మీర్ వెళ్తే ఒక రకమైన కండిషన్స్, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే ఒక రకమైన కండిషన్స్. దోర్జీ కండు అని ఆయన ప్రముఖ ఈశాన్య రాష్ట్రాల నేత, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. మరి ఆయన చనిపోవడం, అది అక్కడ హిమాలయస్ లో ఉన్న కండిషన్స్. అట్లాగే మీరు ఇంకా ఈ పక్క మహారాష్ట్ర వెళ్తే, నిన్న మహారాష్ట్రలో జరిగిన ఉదంతం ఏదైతే, ఈ రోజు జరిగిన ఉదంతం ఏదైతే ఉందో, ఇది ఆయన సొంత ఫ్లైట్ అండి. ఇది ఎవరి దగ్గర బాడుక్కు తెచ్చి నడిపే ఫ్లైట్ కాదండి. లియర్ జెట్ 45 చాలా లగ్జూరియస్ ఫ్లైట్. అది చాలా కాస్ట్లీ అండ్ మోడర్న్ ఫ్లైట్ అండి. అంటే అంత ఈజీగా ఏదో రిపేర్లు వస్తేనో లేదా ఏదన్నా టెక్నికల్ గా ఏదైనా సమస్యలు ఉంటాయి అనేది నేను నమ్మట్లే. నా ఫీలింగ్ ఏంటంటే ఒక ఎమర్జెన్సీ ల్యాండింగ్ చూపించారంటే ఏదైనా ఒక పక్షి తగిలిండొచ్చు. ఏదైనా ఎక్కడైనా ఒక ఫ్లైట్ దిగేటప్పుడు పక్షి తగిలితే మాత్రం చాలా ఇబ్బందిగా పరిస్థితి. పక్షులు చాలా ఇబ్బంది పడతాయి ఫ్లైట్స్ ని. అక్కడ ఏదైనా జరిగిన అవకాశం కూడా ఉండొచ్చు. అందుకనే వాళ్ళు ఎమర్జెన్సీ వ్యాక్సిన్ చూపించారు. లేదంటే కింద ఈ టైర్లు ఉంటాయి కదండి, టైర్లు కూడా తెలుసుకోకపోతాయి. ఒక్కొక్కసారి టైర్ లూబ్రికేషన్ సరిగా లేకపోవడం వల్ల టైర్లు కూడా ఆ ఎమర్జెన్సీ ల్యాండింగ్ రావచ్చు. ఇట్లాగో రకరకాల ల్యాండింగ్స్. కాబట్టి ఈ రోజు జరిగిన మాత్రం రిపోర్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి పైలట్ ముందుకు వచ్చారు, ట్రైన్ చేశారు. ఆ ప్రయత్నాల ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగినప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందనేది మనకున్న వార్త. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి భక్తులు కావాలా, లేదంటే టెక్నికల్ గా ఏదైనా ఇష్యూస్ అక్కడ వచ్చాయి ఆ ఫ్లైట్ లో? ఇప్పుడు మన రైలు గారు చెప్పినట్టు ఈ ఫ్లైట్ ఏదో బయట కంపెనీకి సంబంధించిన ఫ్లైట్ అయ్యి ఆ రోజుకి ఏదో చెప్పుకోవడం వల్ల ఏంటే కొంత మనం అనుమానించాలి. ఏంటంటే బయట వాళ్ళు ఏదైనా దీంట్లో వాళ్ళ హస్తం కానీ, కానీ దీన్ని సొంత ఫ్లైట్ అండి. ఈయనకు ఒక ఫ్లైట్ ఉంది, ఆ సొంత ఫ్లైట్ లోనే ఎప్పుడైనా ప్రయాణిస్తారు. ముంబై నుంచి బారామతికి ఆయన ప్రయాణించుతారు. ఎప్పుడు కానీ పరిస్థితి ఎందుకు వచ్చింది కొంత చెయ్యాలి. కానీ మీరు రాజమౌళి గారు చెప్పినట్టు టెక్నాలజికల్ గా ఏరోస్పేస్ లో వెనకబడి ఉన్నామండి. మీరు ఒకసారి గమనిస్తే ఈ మధ్య కాలంలో భోగాపురం ఎయిర్పోర్ట్ పక్కన ఎనిమిదో పోలీసులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఏవియేషన్ సిటీని ఏర్పాటు చేయాలని ఉత్సవంతో ఉన్నారు. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయిన వెంటనే ఆ ఏవియేషన్ త్యాగలిగితే మనము మన దేశంలో ఉన్న అన్ని ఫ్లైట్స్ కూడా అక్కడికి తీసుకెళ్లి అక్కడ ఓవరాలింగ్ కావచ్చు, రిపేరింగ్ చేయడం కావచ్చు. మనకు ఈరోజు భారతదేశంలో ఫ్లైట్స్ రిపేర్స్ కావచ్చు, లేదంటే రకరకాల టెక్నికల్ ఇష్యూస్ ను రిపేర్ చేయడం కావచ్చు, వెనకబడుతున్నాం. ఎక్కువగా ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఫ్లైట్ వచ్చినప్పుడు దాన్ని మనము ఇప్పుడు ఎయిర్ బస్ అనుకోండి, ఎయిర్ బస్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లేదంటే బోయింగ్ అనుకోండి, బోయింగ్ పంపించడం వాళ్ళు పంపిస్తున్నారు. కానీ ఇక్కడ మనకు ఒక ఫెసిలిటీ ఉంది. ఆ రిపేర్ కావచ్చు, లేదంటే నా పార్ట్స్ చేంజ్ కావచ్చు, లేదంటే ఏదైనా ఓవరాల్ ఈ టికెట్స్ మార్చడం కావచ్చు, సాయిల్ మార్చడం, ఇవన్నీ మార్చడానికి మన భారతదేశంలో ఒక మంచి పద్ధతి ఎక్కడ లేదు. ఇంతసేపు ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. ఆ ఎయిర్ ఫోర్స్ లో ఒక్కొక్క విమానయాన సంస్థ పెయింటింగ్ చేస్తారు. హైదరాబాద్ ఉంది, ఇంకో అట్లాగా బెంగళూరు ఉంది, లేదా మన ఎయిర్ ఇండియా, ఇట్లా హబ్స్ పరంగా టెక్నికల్ ల్యాక్ వీటిని కనుక్కోవడానికి కావచ్చు మనకు లేదా ఈరోజు వీటిని ముందుకు తీసుకురాలి. రెండోది ఏంటంటే మనకు తగినంత ట్యాక్స్ రిపేర్ చేయడానికి మన ఎక్స్పర్ట్స్ మన దగ్గర తక్కువ ఉన్నారు. ఎందుకంటే మనకు వచ్చే ఫ్లైట్స్ అన్ని కూడా వేరే దేశం నుంచి కొనుక్కోవచ్చేది. అంటే వేరే దేశంలో ఈరోజు అమెరికా నుంచి కావచ్చు, ఫ్రాన్స్ నుంచి కావచ్చు, జర్మనీ నుంచి కావచ్చు, రకరకాల కంపెనీ నుంచి మనం ఫ్లైట్స్ కొంటున్నామండి. ఎయిర్పోర్ట్ కానీ, బోయింగ్ కానీ, ఇవన్నీ ఫారెన్ వీటిని కొట్టేటప్పుడు ఎక్స్పోర్ట్ కూడా మాకు కావాలి, ఇక్కడ వాళ్ళు ఉండాలి. చెకింగ్స్ అంటే నెలకు నేను అనుకోవడం చెకింగ్స్ అంటే ల్యాండ్ అయిన వెంటనే
అక్కడ ఫైనాన్స్ కావచ్చు, కొన్ని చెక్ చేసుకుంటుంది. అది కాకుండా కొంత చెక్ చేసే విధానం అయితే ఖచ్చితంగా రావాలి. మనం ఖచ్చితంగా వెనకబడి ఉన్నాం. దానికి సంబంధించి ఏదైతే కంపెనీస్, ఈ బోయింగ్ కంపెనీ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఈరోజు ఈ కంపెనీ కూడా ఎక్స్పోర్ట్ పెట్టి వాటికి సంబంధించిన పీరియాడికల్ చెకింగ్ టెస్టులు అవి చాలా వరకు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది. రైట్ సార్, నేను చెప్పండి. దాంట్లో భాగంగానే ఈ రోజు గోదావరి ఏర్పడతాయి ఏంటి ఒకటి వస్తే ఈ రోజు మీరు చెప్పినట్టు రామ్మోహన్ నాయుడు గారు దానికోసం పరిశీలిస్తున్నారు. ఆ ఏజెన్సీ సిటీ వచ్చినప్పుడు అక్కడ గైడ్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఇచ్చినప్పుడు అక్కడ ఈ రిపేర్స్ కావచ్చు, లేదంటే ఇట్లాంటి చెకింగ్ కావచ్చు, ఏదైనా ఉన్నప్పుడు అక్కడ మనం చేయగలిగే ఆస్కారం ఉంటుంది. ఇట్లాంటి ఏజెన్సీ సిటీలు ఈ రోజు భారతదేశంలో కొన్ని ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మనం మాట్లాడుతున్నాం, అట్లాగే మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, రకరకాల ఎక్కువగా ఫ్లైట్స్ వాడే ప్రదేశాల్లో మనకు ఏజెన్సీ సిటీస్ కావాలి. ఇట్లాంటి సెంటర్స్ ఇంకా కొన్ని రావాల్సిన అవసరం ఉంది. వీటి మీద రామ్మోహన్ నాయుడు గారు పెట్టాలి. దాని మీద డీజీసీఏ కూడా ఫోకస్ చేయాలి. వీటిని నివారించడానికి అన్ని శక్తులు ఉండాలి. కాకపోతే ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొన్ని ప్రమాదం అవకాశం ఉంది. మీరు ఒకసారి గమనించండి, ఇరాన్ లోని కొండల్లో హెలికాప్టర్ తో ఢీకొని తెలిపారు పెద్ద. అట్లాగే అమెరికాలో కూడా ఎన్నో విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు ఇండియాకు మాత్రమే పరిమితమైన కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న. ఎందుకంటే కొంతమంది సొంత ఫ్లైట్లను వాళ్ళు ఓన్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫ్లైట్లను వాళ్ళే రిపేర్ చేసుకోవడం కావచ్చు, ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఎవరికి ఇండివిజువల్ ఇష్యూ కాబట్టి కొంత ప్రమాదం అవకాశం ఉంది. దానికి తోడు భారతదేశం ఏంటంటే ఈ పక్షుల బెడద ఎక్కువ. ఒకసారి గమనించండి, హైదరాబాద్ లో పక్షులతో చాలా సమస్య. అట్లాగే ఓ పక్క విండ్ ఎక్కువ ఇండియాలో. ఇట్లాంటి కొన్ని ఇష్యూల వల్ల ప్రమాదాలు ఉంది. కొన్ని మనము మానవ అతీతంగా జరిగే కొన్ని యాక్సిడెంట్స్ ఆపలేము. కానీ ఈ రోజు ఖచ్చితంగా ఎమర్జెన్సీ లేకపోతే వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా క్రిమినల్స్ లేకన్నా ఉండాలి, లేదంటే ఏదన్నా ఇదికేదో ఆ బ్లాక్ బాక్స్ బయటికి తీసి వాళ్ళు టెస్ట్ చేసి అన్ని వాయిస్ రికార్డులు విన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఒకటైతే వాస్తవం అండి, ఈ విమాన ప్రమాదం జరగడం వల్ల భారతదేశానికి కావచ్చు, అట్లాగే పార్టీలకు కావచ్చు మెయిన్ అవుతుంది. మీరు ఒకసారి గమనించండి, సంజయ్ కాంగ్రెస్ కు ఒక రకమైన దిశానిర్దేశం చేయగలిగిన ఒక నేత. భారతదేశ వ్యాప్తంగా ఆ రోజు ఇందిరాగాంధీకి ఒక దిశానిర్దేశం కాంగ్రెస్ పార్టీని నడిపించగలిగిన నేత అయినా సరే, ఆయన మంచి చేశాడా చెడు చేశాడా పక్కన పెడితే ఆయన చేసిన ఆ రోజు చేయడం కావచ్చు, రకరకాల సమస్యలు సంజయ్ గాంధీతో. అలాగే ఎమర్జెన్సీ మారుడు అనే మాట కూడా కొంతమంది మాట్లాడతారు. కానీ పార్టీ పరంగా చాలా దారుణంగా జరిగిందండి. అప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోవడం కూడా ఆంధ్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక మెసేజ్ అయింది. ఇక్కడ మనకు మాట్లాడుకుంటూ పోతే మాట్లాడాల్సిందే కాదు. ఈరోజు మాట్లాడాల్సిందే చనిపోవడం అక్కడ మధ్యప్రదేశ్ లో ఒక పెద్ద నేత అయిన, అంటే ఒక 40-50 కాన్స్టిట్యూన్సీ లో అభ్యర్థులు గెలిపించగల సత్తా ఉన్న వ్యక్తి, మహారాజు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పెట్టుకోవడం వల్ల ఒక మేజర్ బ్లో కాంగ్రెస్ ఒక రకంగా డౌన్ అవ్వడానికి దెబ్బలేదానికి కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు విజయశేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తా సార్. విజయశేఖర్ రెడ్డి గారు మీ దగ్గర కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, క్లియరెన్స్ లేదు. మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడతాం. ప్రసాద్ గారు చెప్పండి, ఏదైతే బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత దానిలో ఏం జరిగింది అనేది మరింత కొంచెం తెలిసే అవకాశం ఉందంటారా? ప్రధానంగా పైలట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ యొక్క తర్ఫీదు ఎంతవరకు ఉంటుంది? ఎంత ప్రైవేట్ వెహికల్, ప్రైవేటు పైలట్స్ అయినా, ప్రైవేటు
క్రాఫ్ట్స్ అయినా ఏ